ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఇస్మార్ట్ శంకర్ ఎపిసోడ్ 16. ఇస్మార్ట్ టైలర్. ఆ రోజు మస్తు తయారైంది ఇస్మార్ట్ శంకర్. రంగురంగుల ఎర్ర పూల అంగి, నీలం రంగు జీను ప్యాంటు వేసుకున్నాడు. నల్ల కళ్ళద్దాలు పెట్టి బైకు తాళం చేతులను ఎడమసై సూపుడేలికి తగలబెట్టుకొని గాల్ల బొంగరం లెక్క గిర్రగిర్ర తిప్పుకుంటా బయటకు ఊను వేయిండు. వెనుక నుంచి సుజాత వెలిసింది. అరే శంకరి, ఏడికిరా గంత తయారైపోతున్నావు అని అడిగింది సుజాత. మమ్మీ, బయటికి పోయేటప్పుడు ఏడికి ఏంటికి అని అడగద్దని నీకెన్నిసార్లు చెప్పాలా? నేనేమన్నా పొల్లగా అయింది అని సీరియస్గా అన్నాడు శంకర్. గప్పుడే ఇట్టూరంగా ముక్కు మీద వేలేసుకొని శంకర్ గారిని కిందికెళ్ళి మీ దాకా చూసుకుంటా ఎదురుగా సమ్మక్క నిలబడి కనబడ్డది. ఏందిరా దసరా బుల్లడి లేక గీ ఏషమేంది, కొత్తగాళ్ళే ఏడికి ప్రయాణం అని అడిగింది సమ్మక్క. ఇంకేందిగా ఇవాళ పని అయినట్టే అని ఆడ హాల్లో ఉన్న సోఫా దబ్బున ఊలబడ్డాడు శంకర్. ముంగట షోకేసుకున్న అద్దంలా చూడసక్కనోడు లెక్క మస్తు కనబడ్డాడు. ఆడందం చూస్తే ఆడిదాడికే దిష్టి కొట్టేటట్టున్నాడు. కానీ ఏం చేస్తాం, ఇవాళ పని కాదని సమజైంది. మమ్మీ, జర ఓ కప్పు కాఫీ పట్టుకురా అని గదే సోఫాలో ఒరిగిండు శంకర్. గింతలా ఆడి సెల్ ఫోన్ మోగింది. కళ్ళు మూసుకొని ఫోన్ ఎత్తిండు శంకర్. అరే ఏమైందిరా? నీకోసం ఈడ ముగ్గురం అరగంటకెళ్ళి వెయిటింగ్, వస్తలేవు అయ్యింది, జల్దీ రారా అని సీరియస్గా ఫోన్లో చెప్పిండు అటుకెళ్ళి యాదగిరి. గది విన్నాక శంకర్ గారికి ఏం చెప్పన్నో సమజ్గాలే. గియాల అద్దురా, రేపు బోదాంతి, నాకు మూడాఫ్ అయింది అని చెప్పిండు శంకర్. గంతే అటుకెళ్ళి కోపానికి వచ్చిండు యాదగిరి. అరే యాది, నాతో ఎప్పుడన్నా మిస్టేక్ జరిగిందా చెప్పు? గిసుంటి విషయాలకు నాకు సెంటిమెంట్లు మస్తుంటాయి రాబాయ్, గందుకని మళ్ళీ ఎప్పుడన్నా పోదాంతి అని ఫోన్ కట్ చేసిండు శంకర్. ఇంతలా కాఫీ తీసుకొచ్చింది సుజాత. కాఫీని మెల్లమెల్లగా తాక్కుంటా కాఫీ టేస్ట్ అనుభవించిండు శంకర్. కొంచెం శంకర్ మూడు మంచిగా అయింది. మమ్మీ, నన్ను ఎందుకు ఆగమన్నావు చెప్పు అని అడిగిండు శంకర్. సుజాత చెప్పాలా అద్దా అన్నట్టు ముఖం పెట్టింది. గదేరా మరి మరి అని అన్నదే తప్ప ముందుకు ఓడలేదు. గదిన్నాక శంకర్ గారికి సిరాకు తొప్పింది. మమ్మీ, గదేందో చెప్తావా చెప్పవా? నువ్వు చెప్పనంటే నేను మంచిగా నిద్రపోతా. నేను నిద్రపోతే తొందరగా లేవనని నీకు తెలుసు కదా. మొదల గీయాలన్న మైండ్ అంతా సిక్కున్నది, గందుకే జల్దీ చెప్పు అని అడిగిండు శంకర్. గప్పుడు సుజాత ఇక ఆగలేదు. మన పెద్దమ్మ ఇంటికాడ ఓ మేరాయన ఉన్నాడంట. ఆయన పేరు వెంకటంట. జాకెట్లు మంచి కుడతాడంట. మీ అత్తమ్మ సుత గాళ్ళు ఊరికెళ్ళి ఈడికే పంపి కుట్టించుకుంటుందంట. గందుకే నువ్వు నన్ను పారి గాడికి తోలుకోపోరా, ఇప్పుడు పోదామా అని భయంగా అడిగింది సుజాత. గదిన్న శంకర్ పరేషాన్ అయిండు. ఏంది, నిన్ను మేరైన కాడికి తోలుకుపోవన్నా? అయ్యో, గీంత దానికి గంత భయం కలుగుడు దేనికే అని అన్నాడు శంకర్. గప్పుడు సుజాతకు మస్తు కోపం వచ్చింది. ఏంది, నేను చెప్పంగానే మాటినే రకమా నువ్వు? మీ అయ్యే అంటే గాయన జుట్లకెళ్ళి వెళ్ళినావు నువ్వు. మమ్మల్ని అంటావు కానీ నీ నోరేం చిన్నది కాదు నాయన. ఒక్క పారి మీద పడ్డట్టు గసురుకున్నావు అనుకో, నా గుండెల బండ పడుతుంది అని అన్నది సుజాత. దానికి శంకర్ కిక్కురు మనకుండా నోరు మూసుకున్నాడు. ఓ 10 నిమిషాల్లో సుజాత తయారై జాకెట్ ముక్కలు కొలత జాకెటి ఓ కవర్లో పెట్టుకొని వచ్చింది. గది చూసి వెంటనే శంకర్ లేచి నిలబడ్డాడు. బైక్ మీద వెళ్ళిన శంకర్ సుజాత గా టైలర్ షాప్ కాడ దిగిండ్రు. మెల్లగా ఆ షాప్లోకి పోయి ఆడ కూసున్నారు. షాపునంతా కలియ చూసిండ్రు ఇద్దరు. రకరకాల గల్లలు కుట్టిన నమూనా జాకెట్లు హ్యాంగర్లకు వేసి ఉన్నాయి. ఓ దాన్ని చూడబోతే ఓటి మంచిగున్నది, దేనికదే మస్తు అందంగా కనబడుతున్నాయి. గీళ్ళ కంటే ముందు ఆడికి ఒక పొల్ల వచ్చిన్నది. అన్నా, గా బుక్కుండాలి కదా, అన్ని బొమ్మలుంటాయి చూడు అని గా పొల్ల అడిగింది. గింతల మేరెంకటి ఓ 2 బుక్కులు ఇచ్చిండు. గా రంగురంగుల బొమ్మలున్న బుక్కులు చూసి శంకర్ పరేషాన్ అయ్యిండు. ఏంది, ఈ బట్టలు కుట్టే టేలాల సుత మోడల్ బుక్కులున్నాయా అని సోంచాయించిండు. గా పొల్ల ఘాటిని పక్కన పెట్టింది. ఇది కాదన్నా, అది ఏరే కంపెనీది. నేను చెప్పిన పోవాలా, టైం దగ్గర పడుతుంది, చీకటి అవుతుంది, తొందరగా పోవాలా
అని చెప్పింది గా పొల్ల. దానికి ఆడ తనబి కాడికి పోయి తలుపు తెరిచి ఏదో లెంకిండు. గది దొరకంగానే దాన్ని తులిపి తీసుకొచ్చి ఆమెకిచ్చిండు. ఇంతల గీళ్ళని చూసి వెంకటి వీళ్ళ దగ్గరికి వచ్చిండు. మీరు సుత చూస్తారా బుక్కులు చూడుండ్రి అని ఓ బుక్కు తెచ్చి ముందరేసిండు వెంకటి. గదేంది భయ్యా, గీడిదాకొచ్చి ఇక బుక్కు తెరవకుంటే ఎట్లా, గిట్లా మంచి మంచి బొమ్మలుంటాయి అని చెప్పిండు మేరెంకటి. శంకర్ మళ్ళా ఏదో చెప్పబోయేంతలా బుక్కు తీసుకొని తెరిచి చూసింది సుజాత. ఆశ్చర్యంగా శంకర్కై తిరిగింది. గది గల్లాల క్యాట్లాగ్. దాన్ని చూసి శంకర్ పరేషాన్ అయిండు. అన్నా ఈ మాడలేంది అని అడిగింది గా పొల్ల. గల్ల నమూనాను చూసిండు వెంకటి. ఇది వెనుక గల్ల, దీన్ని కుండగల్ల అంటారు. అంటే సేమ్ కుండ లెక్కొస్తుంది, దానికి వెనుక ఇట్లా బొందెలు కట్టుకోవాలా అని చెప్పిండు మేరెంకటి. ఆ పొల్ల గదాన్ని చూసినాక మల్లోటి సెంకీలతోని జాలి జాలి గుడ్డ ముక్కతోని ముంగట జాకెట్ లెక్కుండి వెనుకకు రైకముడున్నది. మళ్ళా వెనుక బాదుకు ఉక్సులు సూతున్నాయి. గీ మాడల బొమ్మ గా పొల్లకు మస్తు నచ్చింది. అన్నా గీ జాకెట్ మస్తుందన్నా, ఎంత గుర్తవన్నా అని అడిగింది ఆ పొల్ల. బుక్కులున్న మాడల బొమ్మను ఇటుకై వెట్టోపారి అటుకై వెట్టోపారి చూసిండు. చూసినాక రేటు చెప్పిండు మేరెంకటి. గా రేటిన్న పొల్ల దెబ్బకు కళ్ళు తేలేసింది. ఏందన్నా ఈ జాకెట్ గుట్ట నీకు గింత రేటు చెప్తున్నావు? గా ఈరేషం అయితే నువ్వు తీసుకునే దాంట్లో పావు రేటు తీసుకుంటాడు, గసొంటిది నువ్వు గింత రేటు చెప్తున్నావు అని అన్నదా పొల్ల. దానికి ఓ పారి కింది నుంచి మీ దాకా చూసిండు మేరెంకటి. నీ బాంచెను శంకర్ గారికి గా సూపులా ఎన్నో అర్థాలు కనబడ్డాయి. గాడు తక్కువ కుడితే గాడిని కుట్టించుకోక గీడికెందుకు వచ్చినావు అని అడిగిండు వెంకటి. దానికి ఆ పొల్ల జవాబు చెప్పడానికి పరేషాన్ అయింది. గదే అన్నా, నువ్వు మంచి కుడతావని నీ తానకొస్తే నువ్వేనో కొండ మీద కూర్చున్నావు అని కునిసింది గా పొల్ల. దానికి ఎంకన్నకు కోపం వచ్చింది. అవు మళ్ళా మంచి కుడత కనుకనే రేటు సుతం మంచిగా తీసుకుంటా, తిరుపతి ఎంకన్న కాడికి పోవనంటే ఖర్చు కాదా ఏంది అని అన్నాడు మేరెంకటి. ఇక తప్పదని గా పొల్ల గునుసుకుంటా జాకెట్ ఇచ్చింది. సీర తీసుకొని కవర్లో పెట్టుకున్నది. గది చూసి పరేషాన్ అయిండు మేరెంకటి. ఏంది గా సీరెందుకు లోపల పెడుతున్నావు? దానికి పాలద్దా, కొంగులు గుట్ట నీకు ఇయ్యవా అని అడిగిండు మేరెంకటి. గా పొల్ల ఓ పారి సోంచాయించింది. పాలు కొమ్ములు గుట్ట నీకెంత తీసుకుంటావన్నా అని అడిగింది గా పొల్ల. మేరెంకటి రేటు చెప్పంగానే గా కవర్ల సీర దాంట్లోకే దొబ్బింది. ఇది గా ఈరేషన్కే ఇస్తా, రేటు తక్కువ తీసుకుంటాడు అని ఆన్నించి పోను పోయిందా పొల్ల. గంతే, గా పైసలు ఉత్తపుణ్యానికి ఏరటంలోకి ఓడెందుకు అనుకుని ఎంకన్నా లటుక్కున్న గా పొల్ల చేతిలోంచి కవర్ గుంజుకున్నాడు మేరెంకటి. సరేనమ్మా గంతే ఇవ్వు, గియ్యిటికి సుతా బేరమేంటికి అని అన్నాడు మేరెంకటి. గా పొల్ల బయటికి రానుపోయింది. అడ్వాన్స్ 200 కొట్టమని చెప్పిండు వెంకటి. గదంతా సినిమా లెక్క చూస్తున్న సుజాత ఆశ్చర్యపోయింది. బుక్కును అటు ఇటు తిప్పుతున్న సుజాత శంకర్ గారిని అడిగింది. ఆ బుక్కును ఓపెన్ చేసి చూసిండు శంకర్. మమ్మీ గిది పాట్ మోడల్, అంటే కుండ మోడల్ అన్నట్టు. ఇక గిదేమో ఎస్బీఐ బ్యాంకు గుర్తు, మధ్యలో చిన్నగా రంధ్రం ఉంది. ఇగో గిది చూడు, అన్ని కాణాలు లెక్కున్నది. గిది నీ కిటికీల జాకెట్ అంటారేమో. ఇగో ఇంకోటి అచ్చం మన నవార్ మంచం అనినట్టుంది, దీన్ని మంచం జాకెట్ అంటారేమో. ఓర్ని గిదేంది ఇంకటి, పెళ్లి సీనంతా గీ జాకెట్ మీద దించినట్టున్నావు కదా. చేతుల మీద ఏనుగులు, ఎన్న మీద మేనా, అందులో ఊరేగుతున్న పెళ్లి పిల్లడు, మళ్ళా పరాత్సుతున్నది అని పరేషాన్ అయింది శంకర్. దానికి మస్తు ఫీల్ అయింది సుజాత. అరే ఊకో, అన్నిటికీ కైతకాలాడతావు, ఆడేమని అనుకుంటే నా జాకెట్ కుట్టనికి పైసలు మస్తుగా అడుగుతాడు మళ్ళా అని శంకర్ గాని చెవిలో గుసగుస పెట్టింది సుజాత. శంకర్ గాని మాటలకు మేరెంకటి మనసులా అగ్గిలెక్క మండింది. గదాన్ని మగ్గం కుట్టు అంటారు. మీకు కావాలంటే జరంత ముందుగానే చెప్పాలా, కొంత టైం పడుతుంది, మళ్ళీ పైసలు చూద్దాం మంచిగానే పడతాయి
అని చెప్పిండు వెంకటి. మళ్ళొక డిజైను సుజాతకు మంచిగా అనిపించింది. అవు వెంకటి, ఇదేం డిజైన్ జాకెటి అని ఒక బొమ్మను చూపించింది. గది చూసి వెంకటి టియర్ నెక్ని చూపించుకుంటా చెప్పుడు షురూ చేసిండు. ఇగో తల్లి, గిది నీటి సుక్క గల్ల, అంటే మనం ఏడుస్తూ ఉంటే కళ్ళకెళ్ళి నీళ్లు గారుతాయి చూడు, దీని షేపు గా నీటి సుక్క లెక్క ఉంటుందన్నట్టు అని చెప్పిండు వెంకటి. బుక్కులో చూసుకుంటా మళ్ళీ కమ్మ తిప్పిండు. ఇగో ఈ అన్ని ముంగటి గల్లలు, దీన్ని ఇంగ్లీషులా బోటు నెక్కు గల్లంటారు, అంటే పడవ లెక్క ఉంటుంది అన్నట్టు. ఇక వెనుక ఏలాడదీయనీకి పూసలు, బట్ట ముక్కలు, సెంకీలు, ఉలనుండలు, దారాలు, బొందెలు, ఇక ఎయ్యంటయ్యి ఏలాడేసుకుంటే జాకెట్ మస్తు అందంగా కనిపిస్తుంది అని చెప్పిండు మేరెంకటి. గయన్నీ ఇన్న సుజాత అయోమయంలో పడ్డది. ఏంది ఇన్ని డిజైన్లా? ఈ జాకెట్ కుట్టే రేటు చూస్తే సీర రేటు కంటే ఎక్కువ ఉంది. జాకెట్ కుట్టే రేటుకు మళ్ళీ 2 సీరలు వస్తాయి అని అనుకున్నది సుజాత. వాళ్ళ ముఖాలల్లో మారుతున్న రంగులను చూసిండు మేరెంకటి. నన్ను చూసి అలా టప్పగానే అనుకున్నారా ఏంది? గియే కావు సారు, బాహుబలి సినిమాలో చేసిన హీరోయిన్ అనుష్క కానుంచి నిన్నగాక మొన్న వచ్చింది చూడుండ్రి, గా పుసుమ సినిమాల ఊ అంటావా ఊహు అంటావా పాటల డాన్స్ చేసిన సమంత తీసుకున్న లంగసుత గుట్టచ్చు నాకు, ఏమనుకున్నారు మరి అని మస్తు టెంపర్గా చెప్పిండు మేరెంకటి. వెంకటికి మేర పని మస్తు వస్తుందని గాన్ని చూస్తేనే తెలుస్తుంది. పని మీద మస్తు పట్టున్నది కనుకనే పైస మీద సుత పట్టిన పట్టు ఇడిచిపెడతలేడు అని అనుకున్నాడు శంకర్. వీళ్ళు మాట్లాడుతున్న కాంచి తిప్పిన కమ్మ తిప్పుతూనే ఉన్నది, చూసిన ఫోటో చూస్తూనే ఉన్నది సుజాత. కానీ ఒక్కటి చూత మెచ్చుతలేదు. లాస్ట్కు ఒకటి చూసుకున్నది. ఇగో వెంకటి, నాకు సింపుల్గా కావాలా, వెనక కట్టుకోనికి గీ బొందలొద్దు, సెంకీలొద్దు, ఉత్త ఉసుకుపెట్టు, మీన ఒక బట్టగుండి సుతగుట్టు, గంతేకాదు గీ కిటికీలు సుతొద్దు, ఎటు చేసి మస్తు కుదరాల, ఈ జాకెట్ గిట్ట దొడిగితే పెయ్యి మీన పొంతంగా కూసోవాలా, బొంగరం లెక్క అమరాలా అని అన్నది సుజాత. దానికి వెంకటి పండ్లన్నీ కనబడేటట్టు ఓ పారి నగిండు. నీకెందుకు తల్లి, నువ్వు చెప్పినట్టు కుడతా, ఇటు వదలు కాదు అటు కుత్తెం కాదు, కానీ నేను కుట్టిన జాకెట్ వేసుకున్నావు అనుకో మళ్ళా నాకాడికే వస్తావు చూడు అని భరోసా ఇచ్చిండు మేరెంకటి. ఇప్పటిదాకా ఉక్సులు కాజాలు కొడుతున్నా వెంకటి చెయ్యి కింద పనిచేసేటోడు. కొలతలు తీసుకోనీకి టేపు రాసుకోనికి బుక్కు పట్టుకొని వచ్చిండు. వెంకటిగా టేపుతోని గొలుసులు షురూ చేసిండు. రేయ్, ఈ అమ్మ కొలతలు రాసుకో, షోల్డర్ రాసుకో, ఎత్తు 14 ఇంచులు రాసుకో, చెస్ట్ చుట్టూ కొలత 34 ఇంచులు రాసుకో, ఇక సంఖ కొలవని రాసుకో అని అన్ని కొలతలు తీసుకుంటా రాయమన్నాడు. అటెనక సుజాత గై చూసిండు. అమ్మా గల్లేం పెట్టాలా అని అడిగిండు వెంకటి. గప్పుడు సుజాత సోంచాయించి ఏమున్నదన్నా, ఇక గా కుండగల్ల పెట్టి వెనక ఒక ఉక్కు పెట్టు అని చెప్పింది సుజాత. గప్పుడు వెంకటి ఒక్క పారి ఆగిండు. అమ్మా కుండగల్ల అయితేనేమో పుండిగుట్ట రాదు, బొందెలు కట్టుకోవాలా అని చెప్పిండు వెంకటి. గదంతా తిన్నాక శంకర్ నోరిప్పిండు. మంచిదన్నా, బొందనే గుట్టు, ఇక మేము వెళ్తాం, నీ కుట్టుకూలు ఎంతనో చెప్తే గా పైసలు కొడతా అని అన్నాడు శంకర్. వెంకటి చెప్పంగానే దన్నుమని సగం పేమెంట్ కొట్టిండు శంకర్. గా జాకెట్ కుట్టి నా చేతిలో పెట్టినాక మిగిలిన పైసలు కొడతా అని చెప్పిండు శంకర్. గా మాటలకు వెంకటి సరేనని తలూపిండు. గప్పుడు సుజాత సీరసుత ఇచ్చి కొంగులు ఫాలు గుట్టమని చెప్పింది. పనైనాక ఇద్దరు బయటకు వచ్చిండ్రు. శంకర్ గాడు గా టైలర్ గురించి ఆలోచించిండు. మమ్మీ, నీ జాకెట్ గుట్ట నీకు వచ్చినందుకు మస్తు ఖుషి అయిందే, గదేదో వేరే లోకంలోకి పోయినట్టు అనిపించింది. అబ్బా ఏం మోడల్స్ అవి, ఈ కాలంలో గా ఆల్బమ్లోని సుతం మెయింటైన్ చేయాలి. గాడికి బట్టలు గుట్ట నీకు వస్తుందో రాదో కానీ ఈ హంగు బొంగు చూస్తే అందరూ గాడికి ఏదో వచ్చని పక్కా అనుకుంటారు. ఇక నీ జాకెట్ కుట్టినాక ఎట్లుంటుందో చూడాలా. అవునే, నాకు తెలియక అడుగుతా, దీన్నే బొటీక్ అంటారు కదా, ఒక్కొక్క జాకెట్కి 5-6 ఏళ్ళు తీసుకుంటున్నారు. అట్లా చూస్తే సీజన్న మస్తు గిరాకీ, మస్తు పైసలు. ఈ బొటీక్ ఐడియా ఎట్లున్నదంటావు అని బైక్ స్టార్ట్ చేసుకుంటా అడిగిండు శంకర్. దానికి ఓ సూపు చూసింది సుజాత. గా సూపుల శంకర్కు ఎన్నో అర్థాలు కనబడ్డాయి. ఏడికెళ్ళినా గిది చేస్తే బాగుంటుందా, గది చేస్తే పైసలు వస్తాయా అని సోంచాయించుడు తప్ప
నీకేం కావన్నో ఎరకైతలేదు. అన్నీ మొదలుపెట్టుడు, నచ్చుతలేదని బంధుపెట్టుడు, పైసలు ముంచుడు, ఇదే నడుస్తుంది. ఇప్పటిదాకా నువ్వు చేసినవి చాలు కానీ దీంట్లో మట్టుకు ఏలు పెట్టకు. మొదలే ఈ దందా అంతా ఆడోళ్ళ చుట్టూ తిరుగుతుంది. మూసుకొని ముందుగా ఇంటికి నాడు అని కసురుకున్నది సుజాత. ఆ మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక ఉసూరు అనుకుంటా బైక్ స్టార్ట్ చేసిండు శంకర్. ఇక ఇద్దరు ఇంటి దారి పట్టిండ్రు. దిస్ హ్యాస్ బీన్ ఏ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్. written by Anita Rani. Narrated by RJ Viju. Producer Ear Hook Private Limited.